మీరెప్పుడైనా ఆలోచించారా? హైదరాబాద్‌కి వెళ్తే మంచి బిర్యానీ దొరుకుతదనే స్టేజ్ నుంచి, హైదరాబాద్‌కి వెళ్తే మంచి జాబ్ దొరుకుతదనే స్టేజ్ దాకా ఎలా వెళ్ళిందో? ఊరవతలని చెప్పుకునే మాదాపూర్, నానక్రమ్ కూడా ఒక హైటెక్ సిటీ, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌గా ఎలా అవతరించాయో, అసలు ఫారిన్ కంపెనీస్‌కి హైదరాబాద్ ఫేవరెట్ డెస్టినేషన్‌గా ఎందుకు మారిందో? రండి అసలు హైదరాబాద్ ఐటీ ఇండస్ట్రీ ఎక్కడి నుండి స్టార్ట్ అయ్యిందో ఈ వీడియోలో చూద్దాం. అండ్ ఎప్పుడు హైదరాబాద్ గురించి టాపిక్ రాగానే మన పొలిటికల్ లీడర్స్ హైదరాబాద్ని మేము డెవలప్ చేసామని కొట్టుకోవడం చూసే ఉంటారు. అసలు నిజంగా హైదరాబాద్ని ఎవరు డెవలప్ చేశారో ఈ వీడియోలో చూద్దాం. వీడియోని లాస్ట్ వరకు చూడండి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. తెలంగాణ ఐటీ రంగంలో విప్లవాత్మక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఐటీ ఎగుమతిలో తెలంగాణ ముందంజలో ఉంది. అంతర్జాతీయ సంస్థలు హైదరాబాద్ కు క్యూ పడుతున్నాయి. తాజాగా ప్రపంచ ఆన్లైన్ దిగ్గజ సంస్థ అమెజాన్ వెబ్ సర్వీసెస్ Amazon.com భారత్ లో రెండో రీజియన్ ను హైదరాబాద్ లో ప్రారంభించింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ఐటీ అడ్డాగా మారిపోయింది హైదరాబాద్. అవకాశాల గనిగా, ఉపాధి రాజధానిగా విస్తరించింది. ఒక మైక్రోసాఫ్ట్ తీసుకొచ్చా, ఐటీ కంపెనీ తీసుకొచ్చా, ఒక ఐఎస్పీ తీసుకొచ్చా. ఐటీ కూడా చంద్రబాబు నాయుడు జీవితం ఏం లేదు. హైదరాబాద్ సిటీకి ఉండేటువంటి స్వాభావిక భౌగోళిక అడ్వాంటేజ్ వల్ల ఐటీ అనేది హైదరాబాద్ ఈ కథ స్టార్ట్ అవుతుంది 1991 నుండి. ఇండియా నుండి యుఎస్కి వెళ్ళిన ఒక చిన్న కంపెనీ యుఎస్ ఐటీ ఇండస్ట్రీకి ఒక పెద్ద షాకే ఇచ్చింది. అసలు ఇండియన్స్ ఈ పని చేయగలరా అనే టైంలో ఇండియన్స్ మాత్రమే ఈ పని ఇంత బాగా చేయగలరని నిరూపించింది. ఆ కంపెనీ పేరే సత్యం కంప్యూటర్స్. దాని ఫౌండర్స్ రామలింగరాజు గారు అండ్ డివిఎస్ రాజు గారు. 1977లోనే యుఎస్ లో ఎంబీఏ చేసి రిటర్న్ వచ్చారు రామలింగరాజు గారు. ఇండియాకి వచ్చాక 10 years వరకు కాటన్ మిల్స్, రియల్ ఎస్టేట్ లాంటి బిజినెస్లు చేస్తూ వచ్చారు. అవి పెద్దగా సక్సెస్ చూపకపోవడంతో 1987లో తన రిలేటివ్ కంప్యూటర్ ఇంజనీర్ అయిన టీవీఎస్ రాజు గారు ఇచ్చిన ఐడియాతో సత్యం కంప్యూటర్స్ ని స్టార్ట్ చేశారు. అనుకున్నట్టుగానే 1987లో 20 మెంబర్స్తో సికింద్రాబాద్లో ఒక చిన్న ఆఫీస్ స్టార్ట్ చేశారు. అదే సత్యం కంప్యూటర్స్. కానీ ఆ టైంలో ఇండియాలో ఇంటర్నెట్ లేదు. శాటిలైట్ ద్వారానే డాటా ట్రాన్స్మిషన్ పాసిబుల్. చేసేదేమీ లేక 87 to 91 ఫారెన్ లో చదివిన వాళ్ళ ఫ్రెండ్స్ కి యుఎస్ లో సాఫ్ట్వేర్ జాబ్స్ ఇప్పించేవాళ్ళు. అలాగే హైదరాబాద్ స్టూడెంట్స్ కి సాఫ్ట్వేర్ ప్రోగ్రామ్స్ మీద ట్రైనింగ్ ఇచ్చేవాళ్ళు. కానీ 1991లో సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్క్స్ ఆఫ్ ఇండియా అనే సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ రావడంతో సత్యం కంప్యూటర్స్ కి శాటిలైట్ కమ్యూనికేషన్ పర్మిషన్ దక్కింది. ఈ ఎస్టీపీ స్కీమ్ లో రిజిస్టర్ చేసుకున్న వాళ్ళకి 10 years వరకు 100% ట్యాక్స్ ఎగ్జంప్షన్ ఇస్తారు. అమీర్పేట్ మైత్రివనంలో బిల్డింగ్ 4th floor లో దీని ఆఫీస్. అయితే అందరూ అనుకున్నట్టు సైబర్ టవర్స్ కాదు. ఇందాక చెప్పినట్టు సత్యం కంప్యూటర్స్ కి శాటిలైట్ కమ్యూనికేషన్ పర్మిషన్ రావడంతో యుఎస్ లోని జాండీర్ అనే ఒక పెద్ద ట్రాక్టర్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీకి సాఫ్ట్వేర్ సర్వీసెస్ ప్రొవైడ్ చేసే ప్రాజెక్ట్ సత్యంకి దక్కింది. అయితే ఇండియా నుండి వచ్చిన ఒక చిన్న కంపెనీ ఈ పని చేస్తుందనే నమ్మకం మొదట్లో జాండీర్ వాళ్ళకి లేదు. అయితే వాళ్ళకి డెమో ఇచ్చి చూపించాలనుకున్నారు రాజు బ్రదర్స్. వాళ్ళకి తెలిసిన టాప్ 10 ప్రోగ్రామర్స్ ని జాండీర్ ఆఫీస్ కి రప్పించి ఇండియాకి చెందిన ఒక శాటిలైట్ నుంచి 64 kb/s స్పీడ్ తో డాటా ట్రాన్స్మిషన్ నెట్వర్క్ సెటప్ చేయించారు. జాండీర్ ఆఫీస్ పక్కన ఒక చిన్న ఆఫీస్ రెంట్ కు తీసుకొని అక్కడి నుండి ఇండియన్ శాటిలైట్ కి డాటా ట్రాన్స్మిట్ చేసేవారు. ఆ శాటిలైట్ జాండీర్ సిస్టమ్ కి కనెక్ట్ చేసి సాఫ్ట్వేర్ ప్రోగ్రామ్స్ ఎక్స్పోర్ట్ చేసేవారు. అక్కడ వాళ్ళు పెట్టింది ఒక చిన్న ఆఫీస్ కాదు, ఒక మినీ ఇండియాని. సేమ్ ఇండియా నుండి సాఫ్ట్వేర్స్ ఎలా ఎక్స్పోర్ట్ చేస్తారో జాండీర్ వాళ్ళకి 6 months డెమో ఇచ్చారు. ఈ డెమోకి వాళ్ళు పెట్టుకున్న పేరు ప్రాజెక్ట్ లిటిల్ ఇండియా. అలా ఫస్ట్ సాఫ్ట్వేర్ ప్రాజెక్ట్ ఇండియాకి వచ్చింది. ఇది ఇలా ఉండగా అక్కడ ఎస్టీపీ మెంబర్స్ హైదరాబాద్లో టెక్ పార్క్ కట్టడానికి ప్లేస్ డిసైడ్ చేశారు. అదే ఇప్పుడు హైదరాబాద్లో సైబర్ టవర్స్ ఉన్న ప్లేస్. అనుకున్నట్టుగానే 1992లో అప్పటి సీఎం అయిన ఎన్ జనార్దన్ రెడ్డి గారితో ఫౌండేషన్ స్టోన్ పడింది. అయితే 1995లో చంద్రబాబు నాయుడు గారు సీఎం అయ్యేదాకా అక్కడ ఎటువంటి కన్స్ట్రక్షన్ జరగలేదు. ఆయన వచ్చాకే సైబర్ టవర్స్ కి అండ్ హైటెక్ సిటీకి ప్రాణం పోసారు. ఇన్ఫాక్ట్ సైబర్ టవర్స్ కన్స్ట్రక్షన్ కి 3 to 4 years టైం అడిగిన ఎల్ఎన్టీ వాళ్ళతో మాట్లాడి 14 months కి తీసుకొచ్చారు. మళ్ళీ అదే ఇయర్ 1995లో సత్యం కంప్యూటర్స్ అండ్ టోటల్ ఇండియన్ ఐటీ ఇండస్ట్రీకే ఒక పెద్ద బ్రేక్ త్రూ. దాని పేరే Y2K ఎర్రర్. అప్పట్లో ఈ టర్మ్
యుఎస్లో చాలా ఫేమస్. ఈ Y2K స్టోరీ గురించి తెలియని వాళ్ళకి ఒక చిన్న స్టోరీగా చెప్తా. అది 1989 to 1995 గోల్డెన్ ఎరా ఆఫ్ ఆన్లైన్ కంపెనీస్. పేరు వెనకాల .com ఉంటే చాలు, అది ఎలాంటి కంపెనీ అయినా సరే వాల్ స్ట్రీట్ ఇన్వెస్టర్స్ డబ్బుల వర్షం కురిపిస్తున్న టైం. వేల స్టార్టప్స్ రిజిస్టర్ అయ్యాయి, అందరు పార్టీ మూడ్లో ఉన్నారు. సరిగ్గా అప్పుడే ఎంటర్ అవుతుంది మన Y2K అంటే ఇయర్ 2K, ఇయర్ 2000 అని అర్థం. జనరల్గా మనం డేట్ ఫార్మాట్ని ఇలా రాస్తాం. అయితే అప్పట్లో కంప్యూటర్ స్టోరేజ్ ప్లేస్ చాలా కాస్ట్లీ. సో కంపెనీ వెబ్సైట్ ప్రోగ్రామ్ చేసేటప్పుడు యుఎస్ ప్రోగ్రామర్స్ స్టోరేజ్ ప్లేస్ని సేవ్ చేయడానికి ఇయర్ని షార్ట్గా, అంటే లాస్ట్లో ఓన్లీ 2 digits వచ్చేలా రాశారు. కానీ ఈ అతి తెలివే ఒక పెద్ద డిజాస్టర్కి దారితీసింది. ఎందుకంటే 31 December 1999 తర్వాత రావాల్సిన డేట్ 1 January 2000. దీన్ని స్వతహాగా అర్థం చేసుకున్న సామర్థ్యం లేని అప్పటి కంప్యూటర్స్ 31 December 1999 తర్వాత 010100 చూపిస్తున్నాయి. కానీ అవి 2000 zeros కాదు, ఇయర్ 1900 zeros. ఎస్, నిజమే. అంటే సరిగ్గా 100 years వెనక్కి తీసుకెళ్తుంది. దీనివల్ల ఇంట్రెస్ట్ రేట్ క్యాలిక్యులేట్ చేసే బ్యాంకింగ్ కంపెనీస్, రియల్ ఎస్టేట్ కంపెనీస్, ఇలా .com మీద ఆధారపడి ఉన్న అన్ని కంపెనీస్ ఎఫెక్ట్ అవుతాయి. సిటిజన్స్కి ఆన్లైన్ కంపెనీస్ అంటే నమ్మకం పోతుంది. ఇన్వెస్టర్స్కి కోట్లలో లాస్ తప్పదు. ఏ కంప్లీట్ డిజాస్టర్. లక్కీగా ఈ బగ్ని 1995లో, అంటే ఇయర్ 2000కి 5 years ముందే డేవిడ్ హెడ్డీ అనే ఒక ప్రోగ్రామర్ టెస్టింగ్ చేస్తున్నప్పుడే డిటెక్ట్ చేశాడు. మేబీ కంప్యూటర్ ఇండస్ట్రీలోనే ఇదే అతిపెద్ద బగ్ డిస్కవరీ. ఓవర్ నైట్ Y2K పెద్ద సెన్సేషన్ అయ్యింది. ఇప్పుడు కంపెనీస్కి ఒక్కటే దారి, ఈ బగ్ని ఎలాగైనా రిజాల్వ్ చేయాలి. వాళ్లకున్న టైం దాదాపు 5 years. ఇంటర్నెట్లో ఉన్న కొన్ని లక్షల పేజెస్లో ఇలా ఉన్న ఇయర్ ఫార్మాట్ని ఇలా మార్చాలి. చాలా మంది ప్రోగ్రామర్స్ని హైర్ చేసుకోవాలి. ఇదే పని యుఎస్ ప్రోగ్రామర్స్ చేస్తే వాళ్ళ దగ్గర ఉన్న బడ్జెట్ సరిపోదు. ఇప్పుడు వాళ్ళకున్న బెస్ట్ ఆల్టర్నేటివ్ డెవలపింగ్ కంట్రీస్లో ఏ కంపెనీస్ అయితే ఈ పని చేయగలవో వాళ్ళకి ఈ ప్రాజెక్ట్ ఇవ్వడం. ఈ ప్రాబ్లమే సత్యంకి ఒక గోల్డెన్ ఛాన్స్ అయ్యింది. చాలా మందిని హైర్ చేసుకొని ఈ Y2K ఎర్రర్ని రిసాల్వ్ చేయడంలో ఒక మేజర్ రోల్ ప్లే చేసింది. అయితే ఇలాంటి గ్రోత్ సత్యంలో పనిచేసే కొంతమందికే కాదు, ఇంకా చాలా మందికి దక్కాలనుకున్నారు సిబిఎన్ గారు. కంపెనీస్ మన దాకా వచ్చే వరకు వెయిట్ చేయకుండా పొటెన్షియల్ ఇన్వెస్టర్స్ కోసం చాలా చోట్ల తిరిగారు. అప్పటి యుఎస్ ప్రెసిడెంట్ బిల్ క్లింటన్ని సైతం ఇండియాకి ఇన్వైట్ చేసి విజన్ 2020 అనే స్ట్రాటజీతో ఐటీ కంపెనీస్ని అట్రాక్ట్ చేశారు. A warm welcome to President William Jefferson Clinton to Hyderabad. Sorry, Cyberabad. And Chief Minister Naidu, I must say, when I was watching the Chief Minister give his speech, I wish I'd brought some slides. If a picture is worth 1,000 words, you will remember much more of what he said than what I am about to say. And he is becoming very well known in the United States and very much admired for all of these remarkable achievements, and I thank you. హైదరాబాద్ ఐటీ డెస్టినేషన్గా మారింది అప్పుడే. రెస్టారెంట్స్, మాల్స్, మల్టీప్లెక్సెస్ ఆ టైంలోనే ఊపందుకున్నాయి. వీళ్ళేం చేయగలరనే అప్పటి యూత్ లక్షల్లో ఎర్న్ చేయడం స్టార్ట్ చేశారు. చాలామంది సీనియర్ ప్రాజెక్ట్ మేనేజర్స్ అయ్యి యుఎస్కి వెళ్ళి సెటిల్ అయ్యారు. అయితే ఇక్కడ కేసీఆర్ గారు చెప్పింది కరెక్టే. హైదరాబాద్ జియోగ్రఫికల్ అడ్వాంటేజ్ కూడా ఐటీ కంపెనీస్ని అట్రాక్ట్ చేయడంలో ఒక కీ రోల్ ప్లే చేసింది. ఎందుకంటే ఎస్టీపీ ఆఫీసెస్ 2000లోనే వైజాగ్లో, 2001లోనే విజయవాడలో కూడా స్టార్ట్ చేశారు. బట్ అవి ఐటీ కంపెనీస్ని అంతగా అట్రాక్ట్ చేయలేకపోయాయి. బట్ 2007 హైదరాబాద్ బాంబ్ బ్లాస్ట్, 2008 గ్లోబల్ ఫైనాన్షియల్ క్రైసిస్, 2009 సత్యం స్కామ్, ఆ వెంటనే వైఎస్ఆర్ గారి సడన్ డెత్ ఫాలోడ్ బై తెలంగాణ ప్రొటెస్ట్, ఇలాంటి అన్సర్టన్ సిచ్యువేషన్లో కంపెనీస్ ఒక సేఫ్ ప్లేస్ని ఎంచుకుంటాయి. అప్పటికే ఇండియన్ ఐటీ ఇండస్ట్రీలో టాప్లో ఉన్న బెంగళూరు వాళ్లకు సేఫెస్ట్ ప్లేస్గా కనిపించింది. అందుకే బెంగళూరు ఇప్పటికీ ఇండియన్ ఐటీ ఎక్స్పోర్ట్లో టాప్లో ఉంటుంది. తర్వాత 2014లో స్టేట్ డివైడ్ అయ్యింది. యునైట్ ఏపీ, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్గా విడిపోయాయి. తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ ఐటీ ఇండస్ట్రీలోకి ఇంకో డైనమిక్ లీడర్ ఎంటర్ అవుతారు. ఆయనే కేటీఆర్ గారు. టిఎస్ ఐపాస్తో ముందెన్నడూ లేని విధంగా 30 days అప్రూవల్ విండో స్కీమ్తో చాలా కంపెనీస్ని
అట్రాక్ట్ చేశారు. బికాస్ కంపెనీస్ కి కావాల్సింది ఒక ఫ్రెండ్లీ గవర్నమెంటే. అంతేకాదు నిజమైన డెవలప్మెంట్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ లోనే ఉందని టీ-హబ్, వి-హబ్, టాస్క్ లాంటి అడ్వాన్స్డ్ ఇనిషియేటివ్ తీసుకొచ్చారు. ఎట్టి పరిస్థితుల్లో జాబ్ కొట్టాలి అంతే. ఎవరి కింద పని చేయాలి తప్ప మనం 10 మందికి జాబ్లు ఇచ్చినట్టు ఆలోచన లేదు మనం. ఆనాడు మోహన్ రెడ్డి గారు ఒక సైంట్ అనే కంపెనీ, ఇన్ఫోటెక్ అనే కంపెనీ పెట్టినప్పుడు ఆయన గైడ్ చేసేటోడు లేడు, ఆయనకు ఒక ప్లాట్ఫామ్ లేదు, ఏం చేయాలో తెలియదు, గ్రోపింగ్ ఇన్ ద డార్క్. టుడే యూ హ్యావ్ ఎ టీ-హబ్, యూ హ్యావ్ ఎ వి-హబ్, యూ హ్యావ్ యువర్ ఓన్ బ్లాక్ బాక్స్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్, యూ హ్యావ్ ఎ టీ-వర్క్స్, యూ హ్యావ్ ఎ టాస్క్. All these institutions that are being set up by the government are there for you. There is a ready-made platform for you. You have an idea, come to us, and you can walk out with the product. You can walk out with an enterprise. బియాండ్ హైదరాబాద్ అనే పాలసీతో ఐటీని టైర్ 1 సిటీ హైదరాబాద్ ని దాటి టైర్ 2 సిటీస్ వరంగల్, ఖమ్మం, కరీంనగర్ కి తీసుకెళ్లాలనుకున్నారు. మీరు అర్థం చేసుకోవచ్చు, ఒకవేళ ఇది సక్సెస్ఫుల్ అవుతే ఐటీ అనేది రూరల్ తెలంగాణ దాకా వ్యాపిస్తుంది. కన్క్లూజన్, హైదరాబాద్ కి ఫస్ట్ సాఫ్ట్వేర్ ప్రాజెక్ట్ వచ్చింది సత్యం వల్లే. కానీ ఐటీ పొటెన్షియల్ ని అర్థం చేసుకొని నాయుడు గారి గవర్నమెంట్ అండ్ కేసీఆర్ గారి గవర్నమెంట్ ఎవరి రోల్స్ వాళ్ళు పర్ఫెక్ట్ గా చేయడం వల్లే ఈ రోజు హైదరాబాద్ ఐటీ సెక్టర్ లో ఇంత ముందుంది. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కాంటెంట్ నచ్చితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.